ఉండే పావా బొమ్మనేనా మరి ఎట్లా తిత్తే ఇదైతే మినిమం ఒక 3000 4000 పిల్ల ఉన్నది కొర్రమీన చేప పిల్ల ఇది ఏదే ఓ చేప ఇగ్గే నీ అబ్బా గచ్చనే పావనుకున్నావా మళ్ళీ పొద్దుగా 6 గంటల వరకే మళ్ళీ గుట్టెక్కుతాను ఎందుకంటే నేను గారాలు వేసి వచ్చినాం కదా కచ్చాల కూడా అలానే వేసి వచ్చినాం ఈ చేపలు పడితే పడే ఇప్పుడు గుట్టెక్కినాక అయితే తెలుస్తుంది పొద్దున్నే 6 గంటలకి ఎక్కుతానే ఇంకా లైట్లే బంద్ చేయలే ఇంకా కొంచెం చీకటి ఉన్నా కానీ ఫోన్లో తెల్లారినట్టు కనబడతాను అట్లా నిన్న ఈయన బొమ్మ పిల్లలన్నీ కడలకు వచ్చినాయి కదా కడలకు వస్తే పట్టుకొద్దామని అయితే దోమల తెర అయితే పట్టుకోపోతాను చూద్దాం మరి మీది పోయినాక కంటిన్యూషన్ ఉంటుంది ఇక ఇది గర్గర్ అంటే కదా గిన్నె ఉంటానే ఇక తెల్లారి నడుగు ఇది ఏందో పోతలేదు ఇది కొత్తది ఉన్నట్టున్నది జూమ్ చేస్తే కదా ఈయన్నే ఉన్నట్టు అనిపిస్తాను ఇక ఫోన్లో ఈయన్నే ఉన్నట్లే అక్కడ దీనికి ఒక ఇల్లు ఫోన్లో తెల్లగా కనబడుతుంది ఇప్పుడు చీకటి లేదు చీకటి అయితే ఉన్నది అయినా ఎక్కుతాను ఇక మళ్ళీ వేరే వాళ్ళు ఎక్కితే మన గారాలు తీసుకొని నడు చేపలు తీసుకుపోయే అవకాశం ఉంటుంది అందుకే గాయస్ ఇక మొత్తానికైతే ఆల్మోస్ట్ గుట్టెక్కినట్టే ఇంకొక 5 నిమిషాలలో తెలుస్తుంది మనకు చేపలు పడ్డాయా పడలేదా అని రాత్రంతా గాలలో అయితే అల్లనే వేసి ఉంచినాం నైట్ చూద్దాం ఇంకొక 5 నిమిషాలలో తెలుస్తుంది మసత్తాను పొద్దున మొత్తానికైతే అయితే మా కొనేరు దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక చూడాలి పాములే పడ్డాయో చేపలు పడ్డాయో అసలు ఏం పడలేదు ఆ చేప ఆనే ఉన్నాయా ఒక కిలో వచ్చింది ఒక పెద్దది బొమ్మేనా పిల్లలతో లేవచ్చుగా ఒక గిరి ఉన్నట్టున్నాయా పిల్లలు అవి గిరి సైడ్ పడుకో ఉంటుంది మీదనే ఉన్నది ఒక చేప కనబడుతుంది తట్టుకున్నది వరుస పిల్లల తల్లి అయినా సార్కలు ఉంటాయి దానికి ఉన్నది పిల్లలు అది గడ్డి తెంపు మరి చేప పోతుంది ఉందా పోయిందా ఉన్నదే
అయ్యా ఏమో నువ్వే వేసినావు ఉన్నదా పెట్టే పాములు పడ్డాయా అటే చుట్టూ పోయింది ఇటే కన్ను కడకి ఒక్కటి బలబలా అన్నది వీడియోలో పడ్డా నువ్వు నన్ను తీసినావుగా ఉండే పావా బొమ్మనేనా మరి ఎట్లా తీస్తావే ఆ గడ్డి తెంపు నీ కట్టే పట్టుకోవన్నా మరి పోయిందానే గాడ కాదు కింద తెంపే పావా ఏదే చేప ఇగ్గే నీ అబ్బా గచ్చనే పాము అనుకున్నావా అదే లాటు మీది పట్టుకో ఈ అవ్వ కిలో ఉంటుందా అబ్బా షికారు ఇడితోడు మంచిగా చూడు అరే ఇటు చూడు డాడీ అమ్మ తోడు పెద్ద అడ్డే ఇప్పుడు ఆ చేప రెండు నీ ఊసిపోతుందా ఊసిపోదా లోపల ఇరికిందా పడి గీడు పడ్డది మళ్ళీ అటు పక్క పడ్డదా కిలా ఇంకా చూడద్దా మరి ఆగి గాయస్ ఒక కుర్ర మీనైతే పడ్డది ఇంకో చేప అసలు కచ్చల్లో పడి పోయింది నాకైతే బాధ అనిపిస్తుంది అది నిన్న ఇంతకంటే పెద్దగా లేదు చేప అది గాయస్ ఒక చేప అయితే కచ్చల్లో పడి వెళ్ళిపోయింది అది మా డాడీ వీడియో తీయమంటే మా డాడీ తీసిందో చక్కగా తీయలేదో తెలియదు ఇప్పుడైతే ఒక చేప అయితే వచ్చేసింది మనకు బయటికి 20 గాలాలల్లో 2 గాలాలు అయితే తీసినాం 3 గాలాలు తీసినాం అదే 3 ఇదేలే వేసినావుగా ఇది కాదా ఓకే వస్తుందా ఏం లేదు పక్కకి ఇట్లే చుట్టూ పెడదాం పట్టుకోపోదాం అది పిల్లల తల్లేనా పడ్డది అక్కడ ఉన్నది అవి పడ్డది వచ్చింది తాడలేదు షిత్ అయింది బొర్రే అవి అక్కడ ఉన్నది కాదు 2 వేసినా ఇక్కడ 7 వేసినా అంటే 4 5 6 7 ఇంకా 3 కాలం ఇది టైట్ అయిందా లేదా గిట్ ఉన్నది అటే వేసినా వాళ్ళు పళ్ళు అది వల్ల ఇది వల్ల
గల్ల కట్టే గలం లేదా కాసి కట్టెలని ఇక మళ్ళీ చుట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోతాం అన్నట్టు. ఇంకా పక్కనే కదా ఇంకా వెళ్ళాలి, అటు ఒక్కటి పడాలి కానీ అన్ని గీకి మూలకి ఈయన పట్టుకుంటా కట్టెలన్నీ ఒక దగ్గర వేసి గాలాలన్నీ తెంపుకొని పోతాం మళ్ళీ. ఓ దానికి ఏమో చుట్టుకునే షాప్ ఉన్నా పాము పడ్డ అది పొడుగుంటుంది. కుర్రమాట పిల్లలు బొమ్మ పిల్లలు అవి. అరే బొమ్మ పిల్లలు డాడీ ఇది మనం దిగస్తాయి కదా అని ఫస్ట్ బొమ్మ పిల్లలు దొరకడదాం. బుచ్చడు ఉన్నాయి కర్ర పిల్లలు. ఇప్పుడైతే కొర్రమీన పిల్లలు అయితే దొరికినాయి. అవి ఇలా వస్తాం చూడండి. ఇంకొంచెం ఈ కట్టె లేకపోతే ఫస్టే దొరకండి కానీ ఇంక మీది కూడా ఏంటి ఇక పట్టింది ఆల్రెడీ అది దిక్కి పట్టుకో. అది పెట్టిరా అటు అటు పెట్టి పెడతా ఎక్కతాయి కదా లేకుండా. అయ్యో కొర్రమైన పిల్లలు నల్లగానే కానీ పిల్లలు అయితే 500 దాకా అయితే ఒక దిక్కోట్లా ఒక దిక్కోట్లా మళ్ళీ పెళ్ళిలా తెచ్చిన మళ్ళీ తర్వాత మళ్ళీ కత్తానే గిట్లనే పోనీ ఇట్లనే అటు లోపల దాకా పోనీ కొంచెం అటు పొక్క చేసినది. 5వది 9 10 నీదొకటి 11 ఇంకా 12 13 ఇంకా 16 17 ఇంకా 20
20 బిట్టన్న 20 20 ఇంకొన్నాయి ఒకటి 21 22 నీళ్ళలో వేసుడితేనే మంచిగా ఎట్లయినా ఎదుడు నల్లగానే కానీ గైస్ మనకైతే ఇప్పుడు ఒక కొర్రమీన్ చేప అయితే పడ్డది కదా, అదైతే కేజీ ఉంటుంది కావచ్చు. అలాగే మనకు గాలమా దోమలుతారనా గైస్, అక్కడ పిల్లలు ఉన్నాయట. డైరెక్ట్ వత్తుకొని పోతే దొరుకుతాయా? అవుపడ్డాయి పిల్లలు. ఇది రెండో చేప కొర్రమీన పిల్లలు. అంటే ఫస్ట్ దానికి మనకు కొన్ని దొరికినాయి, కానీ ఇప్పుడు ఈ రెండోసారి పట్టిన దానికి ఉన్నాయని దొరికినాయి, కానీ అవి కొన్ని పిల్లలు చేసింది, చాలా వేయలేదు అన్నట్టు. అది చేసినంత మందం అయితే అన్ని దొరికినాయి మనకు. ఈ పిల్లల సైజ్ వచ్చేసి 1 ఇంచు అట్లా ఉన్నది. డైరెక్ట్ కొత్తగానే ఏడేది తెలియదు. ఏది అంత ఒక్క దగ్గర కంటలేదు, చేతులకు అనుకొని పోయి చేతితోనే చేస్తాను. ఇద్దరు పట్టుకున్నా చేస్తాను అనుకోవచ్చు. నేను ఇది పట్టుకున్నా, అది పట్టుకున్నా. ఎర్ర పిల్లలు కొడిపిల్లలు కూడా వచ్చినాయిగా. ఇవేమో కొంచెం నల్లగా ఉన్నాయి, ఇవి కొంచెం ఎర్రగా ఉన్నాయి. ఎర్రగా పడతాయి. మళ్ళీ నల్లగా కొన్ని ఎర్రగా కొన్ని నల్లగా అయినాయి, అన్నీ మిక్స్డ్ అయినాయి. చూడు ఇంక నాశం. ఎగురుతానే వాడి గుణమే కదా. ఇంకా చూడు పాటు అటు ఉంటుంది. ఇంకొక 3 పిల్లల కతుపులు పెద్దవి ఉంటాయి. ఫస్ట్ రాసినప్పుడు 3 ఉండేగా, 3 ఇటీ వెళ్ళా 2 ఇటీ వచ్చినాయి అనుకో. గ్యాస్ కొర్రమీన పిల్లలు అయితే పడ్డాయి మనకు. మినిమం ఒక 500-600 పిల్లలు అయితే ఉన్నాయి. అవి 500, ఇవి 200, 700 పిల్లలు అయితే కావచ్చు. ఇండిలాగా జేబులో పెట్టుకోవాలా? ఇదైతే మినిమం ఒక 3000-4000 పిల్ల ఉన్నది కొర్రమీన చేప పిల్ల. ఇది చిన్న సైజు కొర్రమీన చేప పిల్ల కాబట్టి మనం అయితే ఇప్పుడైతే పడతలేము. ఒక 5-6 రోజుల తర్వాత వచ్చి ఈ పిల్లలు అన్నీ దొరకబట్టుకొని అయితే పోవడం జరుగుతుంది. చూద్దాం అప్పటి వరకు ఎంత సైజు పెద్దగా అవుతాయో. ఇప్పటి వరకు అయితే 2 పిల్లల కతుపులు అయితే దొరకబట్టినాం. అసలు గిసొంటి పిల్లల కాడ గాలం ఎత్తే లట్టుకున కొట్టుకోవాల్సి రాలి, కానీ అసలు ఎందుకు తింటారా మరి? గుడ్డు లెక్క నచ్చిపోతానే తాపకొడి.
ఇవైతే ఉన్నాయన్నీ దొరుకు ఇప్పుడు కానీ ఈరోజు అయితే గుట్ట మీద బొమ్మ చేప ప్లస్ బొమ్మ పిల్లలు ఇవైతే పడ్డాయి అన్నారు మనకు. ఒక్కొక్కటి పెద్ద పెద్ద పిల్లలే కానీ అంటే ఊసిపోతుంది. ఇది ఈయన చేప ఉన్నట్టున్నాయి కానీ కదా. అది గల పిల్లల్ని ఆ పిల్లలతో లేదా కొత్తది బక్క పడ్డది. తలకాయ ఎంత దొడ్డు ఉన్నది చూడు. తీసుకుంటారా అలానా అంతలే బొమ్మ పిల్లలు మన చెరులో వేయడానికి అయితే పట్టినాం అన్నట్టు. ఇదే ఫ్రెండ్స్ వీడియో ఇక.